హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఐరా విహాన్ వాళ్ళు. ఈరోజు నేను ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ ఏంటి అని చెప్పాను అనుకుంటున్నారా? ఏం లేదండి, అరటికాయతో అయితే ఫ్రై చేశాను, వేపుడండి. సో చాలా బాగుంది రెసిపీ, చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అరటికాయ ఇష్టం లేని వాళ్ళు కూడా తినేస్తారు ఈ రెసిపీ అయితే. సో ఇదైతే మనకి పప్పుచారులో కానీ పప్పుకి కానీ అండ్ చట్నీస్ కానీ ఏమైనా చేసుకున్నప్పుడు మనకి ఈ ఫ్రై అనేది యూస్ అవుతుంది. సో మనం ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసేదా. ఇంకా నేనైతే ఒక 3 అరటికాయలు అయితే తీసుకున్నాను. ఇంకా తీసేసుకొని వాటిని అయితే తొక్క అయితే తీసేసాను. నేను డైరెక్ట్ పీల్ చేయకుండా తొక్కనే తీసేసాను డైరెక్ట్గా. ఇంకా తీసేసిన తర్వాత వాటిని అయితే చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. ఫస్ట్ నేను ముందుగా వాటర్లో ఎందుకు వేసానంటే, నేను ముందుగానే తొక్కనే తీసేసి కొంచెం పనుండి పక్కకు పెట్టేశాను. సో ఆ లోపల నల్లగా అయిపోతాయని చెప్పి వాటర్లో అయితే వేసాను. సో మీరు కూడా అలా ఎప్పుడైనా చేస్తే కనుక పీసెస్ అయినా సరే కొంచెం టైం పడుతుంది చేయడానికి అని అనుకుంటే మాత్రం ఫస్ట్ వాటర్లో వేసుకొని ఆ తర్వాత మీరు వంట చేసేటప్పుడు తీసేసి ఒక తడిగుడ్డ కానీ టిష్యూలో కానీ వేసేసి తుడుచుకోండి. అప్పుడు మనకి బాగుంటుంది. అండ్ ఆయిల్లో కూడా ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ అయితే నేను స్టవ్ ఆన్ చేసేసి ఇంకా ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే ఆయిల్ తీసుకున్నాను, ఫ్రై కోసం కదా అని చెప్పి. ఇంకా అందులో అయితే ఈ ముక్కలను అయితే అందులో వేసేసాను. వేసిన తర్వాత మంచిగా అవి అయితే మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతూ ఉంటాయి. సో అందుకని మనం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఆ తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే బాగా హీట్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో పీసెస్ అన్నీ అందులో వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మనం. సో ఇంకా మంచిగా ఫ్రై అవ్వాలి. ఎలా అంటే కలర్ చేంజ్ అవుతుందండి, అండ్ మనకి సౌండ్ కూడా వస్తుంది. అవి అటు ఇటు అంటూ ఉంటే మనకి ఎలా అంటే గలగల అనే సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చిందంటే ఇంకా మనకి ఫ్రై అయిపోతుంది అని చెప్పి అర్థము. సో ఇంకా మనకి బ్రౌన్ లైట్ గోల్డెన్ కలర్ అయితే వస్తుంది మనకి. సో ఇంకా వచ్చిన తర్వాత నేనైతే ముందుగానే కరివేపాకు అయితే వాటితో పాటే వేసేసి ఫ్రై అయితే చేసుకుంటున్నాను, డ్రైగా ఫ్రై చేసుకుంటున్నాను కరివేపాకు కూడా. సో చేసుకున్న తర్వాత వాటిని అయితే ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి, ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాతనైతే వాటికి మనం తాలింపు కోసం అని చెప్పి నేను ఒక 1 స్పూన్ ఆయిల్ అయితే తీసుకుంటున్నాను, మిగతా ఎక్సెస్ ఆయిల్ అయితే పక్కకు తీసేస్తున్నాను. సో ఇంకా ఆ తర్వాతనైతే మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని అదే ప్యాన్లో ఆ ఆయిల్లో కొద్దిగా ఆయిల్ ఉంచేసుకొని అందులో అయితే మనం జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకొని, అలాగే శనగపప్పు ఉంటుంది కదా, శనగపప్పు కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి కరకర అంటూ పంటకి తగులుతుంటే మనకి అదొక అరోమా అనేది వచ్చేస్తుంది. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది శనగపప్పు వల్ల. సో వేసుకున్న తర్వాత మనం ఒక 3 గ్రీన్ చిల్లీస్ అయితే తీసుకొని నేను పొడవుగా కట్ చేసుకొని పెద్దగానే కట్ చేసుకున్నానండి, చీల్చుకొని. ఇంకా కట్ చేసుకొని వాటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎలా అంటే ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలండి. మనం మిర్చి కూడా మనం వాటిని కూడా తినేయచ్చు, చాలా బాగుంటుంది టేస్ట్ ఫ్రైతో పాటు తింటుంటే. ఇంకా అవైతే ఫ్రై అయిపోయాయి కదా, ఒక చిన్న ఉల్లిపాయ అయితే మీడియం కంటే చిన్నది అదొకటైతే తీసేసుకొని నేను ఇందులో వేసేసుకున్నాను. కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ కొంచెం మంచిగా అవి పచ్చిదనం అనేది పోయేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేయించుకున్న తర్వాత మనం కొద్దిగా పసుపు అండ్ కొద్దిగా పించ్ ఆఫ్ హింగువ అయితే యాడ్ చేసుకోవాలి. సో చూడండి మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇప్పుడు మనం పసుపు అండ్ ఇంగువ అయితే యాడ్ చేసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడైతే మనం ఒక 1/2 టీ స్పూన్ కారం అండ్ ఒక 1/2 స్పూన్ అయితే సాల్ట్, ఇంకా ఒక 1/4 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/4 టీ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇదే టైంలో మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలండి, ఎందుకంటే కారం అనేది మాడిపోతుంది, నల్లగా అయిపోతుంది. సో అందుకని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అలాగే ఇంకా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే మొత్తం కూడా మంచిగా మిక్స్ అయిపోయింది కదా, ఇది చూడండి ఇప్పుడైతే.
సో ఇంకా ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న బనానా ఉంది కదండి, ఆ పీసెస్ అయితే మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇంకా కరివేపాకుతో సహా యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఉప్పు కారం మసాలా మొత్తం కూడా దీనికి పట్టేలాగా మొత్తం యాడ్ చేసేసుకొని ఇంకా మనం సర్వింగ్ బౌల్ ఉంటుంది కదా, ఆ సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం అది మనం పప్పు చారులో కానీ పప్పు కానీ అండ్ ఏదైనా చట్నీస్ కానీ ఇలా లేదా ఏదైనా దేంట్లోకైనా సరే వేసుకొని మనం సైడ్ డిష్ లాగా యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇంకా ఎందుకు లేట్ అయితే మీరు వెంటనే ట్రై చేయండి, ఖచ్చితంగా మీరైతే తింటారు, ఖచ్చితంగా మీరు ఇష్టపడతారండి. ఇష్టం లేని వాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు ఇలా చేసి పెడితే అరటికాయ ఫ్రై. సో అండ్ చాలా ఈజీగా సింపుల్గా త్వరగా చేసుకునే రెసిపీ అండి ఇదైతే. సో ఇంకెందుకు లేటు, ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.